ఈ రోజులలో ఎవరు నమ్మాల్సింది లేదు. డబ్బు ఉంటేనే మన దగ్గరికి వస్తారు, డబ్బు లేకపోతే మన దగ్గరికి ఎవరు రారు, దూరం చూపు చూస్తారు. ఎవరిని నమ్మాల్సింది లేదండి. డబ్బుతుంటే పని, అంతే. డబ్బుతుంటే పని ఎవరి కోసమైనా. డబ్బు ఉంటేనే నా ఇది బతుకుతాం. మన దగ్గర ఏం లేదంటే ఎక్కడ పెట్టబడుతుంది, చేయబడుతుంది, దూరంగానే పడతారు, చిన్న చూపు చూస్తారు. మనం ఇంకా మనకు డబ్బు ముఖ్యం అని మనం కష్టం చేసుకొని కాళ్ళ మీద బతికేటోళ్ళకి డబ్బు ఎడికలు వస్తుంది. అంత కష్టం అంటే ఏదాని దానికే సరిపోతుంది. దయచేసి మన కాళ్ళ మీద మనం బతకాలి, మన కష్టం మనం చేసుకోవాలి. ఎవడన్నా ఏమనుకోని మనం కష్టపడేటోళ్ళం అంతే. ఏ చుట్టం ఏ బలగం మన దగ్గర ఉంటేనే వస్తారు, మనం మంచిగా ఉంటేనే మన దగ్గరికి వస్తారు. మనం కొంచెం పేదవాళ్ళమైన మన దగ్గరికి ఇవ్వడు రాడు, మన విలువలు కూడా. దయచేసి చెప్తున్నానండి, మన దగ్గర డబ్బులు ఉన్నదంటే ఎవరైనా వెళ్తే వస్తారు, ఫోన్లు చేస్తారు, వస్తారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేయరు, ఎవరు రాడు. ఎక్కడ అడుగుతుందో ఎక్కడ చేస్తారో మమ్మల్ని అడుగుతారేమో అనుకుంటారు. మన కష్టమైన నిష్టమైన మన కాళ్ళ మీద మనం బతకాలి. దేవుడు ఎప్పటికీ మనల్ని ఒక తీరు ఉంచాడు కదా. మనకు కూడా మంచి రోజులు వస్తాయేమో. ఎప్పటికీ ఒక తీరు ఉంచుతాడా దేవుడు? దేవుని కూడా దయ రాదా? అందరికీ అదే చెప్పగలుగుతున్నాను. నాకు దోషిని చెప్తున్నానండి. మనం అయ్యో ఇట్లా అయిపోయినామే, మనం ఇట్లా అవుతున్నామంటే మన ఆరోగ్యాలే పాడైపోతాయి. మనం ముందుకు ఒక అడుగు వేయాలి. ఇది ఎంత మనకు మనం చెయ్యగలుగుతాము, ఈ పని చెయ్యగలుగుతాము, ధైర్యంతో నిల్చోండి. ముంగడికి ఒక అడుగు వేయండి, వెనుకకి వేయకండి. ధైర్యం చెయ్యండి. ధైర్యం చేసి బతుకుతేనే మనం పైకి వస్తాం. ధైర్యం చేయకపోతే మనం మొత్తం మనసంతా ఇదైపోయి మనం ఆరోగ్యాలు పడిపోయి మనం మంచాన పడి చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా ఇదైపోయాను. తమ్ముడు చచ్చిపోయి, కోడలు చచ్చిపోయి, మనసు మొత్తం ఇప్పుడిప్పుడు కొంచెం ఇది అయ్యి పైకి వస్తాం. కష్టపడాలి, రెక్కలు కష్టపడని బుక్క ఆడదు మనకు.